కృపలో దాచినావు గతకాలం. అలాగే మనందరికి వచ్చిన పాట గడిచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవ నీకే స్తోత్రం అని పాడుచు దేవ పరుద్దామండి. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. దాచిన దేవా నీకే స్తోత్రము. చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషమునాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషమునాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. దాచిన దేవా నీకే స్తోత్రము. లోపములెన్నో దాగి ఉన్నను
దయచేసిన లోపములెన్నో దాగి ఉన్నను దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన దీవించిన దేవా నీకే స్తోత్రము దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము దీవించిన దేవా నీకే స్తోత్రము దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము మము దాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము మము దాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము మము దాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము మము దాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము అదేవిధంగా మనమందరం కలిసి గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం కృప చూపి కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం అనే పాట పాడి ప్రభుని మహింపర్దాం. దయచేసి ప్రతి ఒక్కరూ పాటలు ఏకీభవించండి. అందరం కలిసి ప్రభుని మహింపర్దాం. యేసయ్య తన రెక్కల నీళ్ళలో మన అందరినీ గత కాలమంతా మనల్ని కాచి కాపాడి ఆయన మరొక నూతనమైన సంవత్సరంలో ప్రవేశపెడుతున్నందుకు హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధిద్దాం. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం. అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపర్దాం. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన పొగడనా వేణోలనా పాడనా నీ కీర్తన పొగడనా వేణోలనా వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం కృప చూపినావు
కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం. అయ్యా, ఎన్నెన్నో అవమానాలు ఎదురైనా నీ ప్రేమ నన్ను విడిచిపోలేదు దేవా. ఎన్నెన్నో ఇక్కడ్లలో నేను కృంగిపోయినా నీ చేయి నన్ను తాకి నన్ను లేపెను దేవా. నిజమైనది నీ ప్రేమ, నిష్కలంకము దేవా. నీవిచ్చు హస్తము నిండు ధైర్యము దేవా. గత కాలమంతా మమ్మల్ని నీ నీడలో కాచి కాపాడిన దేవా, నీకే వందనమయ్యా. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడిచిపోలేదయా. ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నన్ను తాకి లేపేనయా. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచిపోలేదయా. ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నన్ను తాకి లేపేనయా. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా. వందనం కృప చూపినావు, కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం. మాటలే ముళ్ళుగా మారిన వేళ నీ మాట నన్ను పలుకరించనయా. నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తము నన్ను తాకెను దేవా. నీ మాట చక్కటి జీవపు ఊట, మరువనెన్నడు దేవా నిన్ను స్తుతించుట. మాటలే ముళ్ళుగా మారిన వేళ నీ మాట నన్ను పలుకరించెనయా. నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తం నన్ను తాకేనయా. మాటలే ముళ్ళుగా మారిన వేళ నీ మాట నన్ను పలుకరించెనయా. నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తం నన్ను తాకేనయా. నీ మాట చక్కటి జీవపు ఊట, మరువనెన్నడు నిన్ను స్తుతించుట. నీ మాట చక్కటి జీవపు ఊట, మరువనెన్నడు నిన్ను స్తుతించుట. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా. వందనం కృప
చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం? పాడనా నీ కీర్తన, పొగడనా వినులనా, పాడనా నీ కీర్తన, పొగడనా వినులనా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. అందరూ లేచి నిలబడి దేవుని ఆరాధిద్దామా అండి? ప్రతి ఒక్కరు బిగ్గరగా దేవుని ఆరాధిద్దామా? ఇంతవరకు మనం ఇంకా జీవిస్తున్నామంటే దేవుని కృప వల్లనే. నిజంగానే ఎన్నెన్నో అవమానాలు వచ్చినా కూడా మన తండ్రి మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టలేదు. కృతజ్ఞతతో మనం అందరం దేవుని ఆరాధిద్దామా అండి? ఎవరు మౌనంగా ఉండకూడదండి. స్థిరపరచువాడు నీవే అయ్యా, బలపరచువాడు నీవే. ఎవరైతే నమ్ముతున్నారో బిగ్గరగా దేవుని ఆరాధిద్దామా? పడిపోయిన చోటే నిలబెట్టిన దేవుడు నా తండ్రిగా నీవు ఉన్నావయ్యా. ప్రతి ఒక్కరూ దేవుని ఆరాధిద్దామా? ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవయ్యా. మన జీవితంలో ఎన్నో రకాలుగా మన కథని దేవుడు మార్చారండి. మనం ఇంకా జీవిస్తున్నామంటే ఆయన కృప వల్లే. ఎంతోమంది ఎంతో రకాలుగా చనిపోతున్నారు, అనారోగ్యం వల్ల, యాక్సిడెంట్స్ వల్ల, కొన్ని బాధల వల్ల సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నారు. కానీ మనకి ఇన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా మనం తండ్రి దగ్గరికి వచ్చామంటే ఆయన మనకి తోడే ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దేవుని ఆరాధించాలని కోరుతున్నాము. సంవత్సరం అంతా కాచి కాపాడిన దేవుడికి, మన తండ్రికి స్తోత్రాలు చెల్లిద్దామా అండి? ఇంకా కొన్ని రోజుల్లో మనం న్యూ ఇయర్కి వెళ్ళబోతున్నాం. ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే, మనం మార్చుకోవాల్సిన ఏమైనా ఉంటే దయచేసి మనం దేవుని ఆరాధిద్దాం, దేవుని అడుగుదాం. దేవా నాకు సహాయం చేయండి, నాకు నేనుగా నేనేం చేసుకోలేను. ప్రతి ఒక్కరూ దేవుని ఆరాధిద్దామా?
స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు గణపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు గణపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా రెండు చేతులు చెప్తామండి యేసయ్యా అందరూ నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము సర్వకృపానిదే మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవితం ఉన్నదయ్యా. మా దేవ నీ ఆలోచనలు ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యాలు ఎన్నో జరిగించున్నావయ్యా. ఎవరైతే నమ్ముతున్నారో మాతో కలిసి దేవుని ఆరాధిస్తారు నమ్ముతున్నామండి. అందరికి వచ్చిన పాట కాబట్టి మాతో కలిసి పాడాలని కోరుతున్నాం. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలునయ్యా. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యం. మా దేవా నీవే మా
తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. రెండు చేతులెత్తి చెప్తామా? యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. మహాపరిశుద్ధ తండ్రి మీకే వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం యేసయ్యా ప్రభా. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి మీకే వేలాది కోట్ల స్తోత్రాలు తండ్రి ప్రభా. ఇంతవరకు తండ్రి ఈ సంవత్సరంలో తండ్రి ప్రభా అనేకమైన సమస్యలు ఎదురైనా కూడా తండ్రి ప్రభా ఇంతవరకు తండ్రి మేము ఇంతవరకు నిలబడమంటే కేవలం నీ కృప వలనే అయ్యా ప్రభా. తండ్రి ఎన్నో మాటలు ఉన్నారు తండ్రి ప్రభా, ఎన్నో మాటలు పడి ఉన్నారు తండ్రి ప్రభా. అనేక మంది తండ్రి ప్రభా అప్పుల వల్ల బాధపడుతున్నారు తండ్రి ప్రభా యేసయ్యా. కానీ అవన్నీ పక్కకు పెట్టి తండ్రి ప్రభా మిమ్మల్ని ఆరాధించిన వచ్చిన బిడ్డల్ని తండ్రి ప్రభా పేరున తండ్రి మీరు ఆశీర్వదింపుతో నమ్ముచున్నాం యేసయ్యా తండ్రి. అలాగే తండ్రి ప్రభా ఇంకా కొత్త సంవత్సరానికి మేము వెళ్తున్నప్పుడు కూడా తండ్రి కొత్త తీర్మానాలు తండ్రి మేము చేసుకొని ఒక అడుగు పెట్టేలా మీరే సహాయం చేయండి తండ్రి ప్రభా. మేము తండ్రి కృతజ్ఞతతో తండ్రి మేము జీవించాలని మీరే సహాయం చేయండి యేసయ్యా. మాతో మీరు మాట్లాడండి యేసయ్యా తండ్రి ప్రభా. సైతాను తండ్రి ప్రభా మమ్మల్ని వెనక్కి లాగేస్తున్నకి పోటు తండ్రి ప్రభా మేము ముందుకే వెళ్ళే వరకు మీరే సహాయం చేయండి. మీ నామానికి తండ్రి ప్రభా మేము మహిమకరంగా తండ్రి మేము జీవించాలని మీరే సహాయం చేయండి. అదే రీతిగా తండ్రి ప్రభా ఈ ఆరాధనలో కూడా తండ్రి మీరే మాతో ఉన్నందుకు తండ్రి ప్రభా మీకే వందనాలు యేసయ్యా. అలాగే తండ్రి ఇప్పుడు సమయానికి తండ్రి సమయానికి వచ్చాం తండ్రి ప్రభా. వాక్యం ద్వారా తండ్రి మాతో అందరితో మీరు మాట్లాడుతూ నమ్మొచ్చు. ఈ చిన్న కొద్ది ప్రార్థన చేసిన పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరూ చప్పట్లు కూడా దైవజనుల్ని ఆహ్వానిద్దామా అండి? దయచేసి అందరూ కూర్చోండి. చాలా సంతోషం. ఆరాధించడానికి కనపరచడానికి మనకి ఇవ్వబడిన ఈ మంచి అద్భుతమైన సమయాన్ని బట్టి మనం దేవునికి వందనాలు చెల్లించాలి. దేవుడు 2025 అంతా మనం దేవుడు కాపాడి మరొక నూతన సంవత్సరంలోకి మనం ప్రవేశిస్తున్నాం. దిస్ ఈస్ ద లాస్ట్ సండే ఫర్ 2025. సో దేవుడు మనకిచ్చిన ఈ అద్భుతమైన శ్రేష్టమైన విలువైన సమయాన్ని బట్టి మన దేవునికి వందనాలు చెల్లించాలి. ఇంకా చాలామంది ఈరోజు లాస్ట్ సండే అని కూడా మర్చిపోయారు. బయట బాగా చలిగా ఉంది. మీరందరూ ఆసక్తి కలిగి దేవుని మందిరానికి మీరందరూ వచ్చారు. కొంతమంది రాజీనగర్ మందిరానికి వచ్చారు. సో దేవుని సన్నిధిని ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. కనుక దేవుని సన్నిధిని మనం ప్రేమించాలి. దేవుని సన్నిధికి ప్రాధాన్యత
మనం ఇవ్వాలి. అప్పుడు మనల్ని దేవుడు ఇంకా అత్యధికంగా మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. సో మనము వాక్యం అయిన తర్వాత ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ మనం మాట్లాడుకోవాలి. సో ఎందుకంటే రేపు మనకి 31 మనకి ప్రత్యేకంగా వాచ్ నైట్ సర్వీస్ ఉండబోతుంది. రాత్రి 8 గంటల నుండి ఉదయం తెల్లవారుజాము 3 గంటల వరకు జరుగుతుంది. అలాగే 1వ తారీఖు 10 గంటల నుంచి 1 గంట వరకు జరుగుతుంది. సో విషయాలన్నిటి గురించి మనం ప్రార్థన చేసుకుని మనము ముందుకు వెళ్ళాలి. రాత్రికి లాస్ట్ సువార్త ఈ సంవత్సరానికి ఎనికేపాడులో, సో రాత్రికి ఎనికేపాడులో మనము సువార్త జరగబోతుంది. అందరూ తోడ్పడండి. కొంతమంది తోడ్పడుతున్నారు, కొంతమంది తోడ్పడట్లేదు. అలా ఉండకండి, అందరం కలిసి మనం పని చేద్దాం. ఆ ప్రకారంగా మనము ముందుకు వెళ్దాం. అలాగే దేవుడు మనకిచ్చిన నూతన స్థలంలో కూడా మరి కొంత క్లీనింగ్ మనం చేయవలసి ఉంది. ఇంకా ఎవరైనా సేవలో పనిలో ఉండాలనుకునేవారు ఇప్పుడు ఆరాధన అయిన తర్వాత 12 గంటల నుంచి 2 గంటల వరకు 2 అవర్స్ మనం దేవుడి పనిలో ఉండాలని మనం చేస్తున్నాం. ఆల్రెడీ కొంతమంది 10 గంటలకు వచ్చేస్తున్నారు. సో అక్కడ పని జరుగుతుంది. సో దేవుడి చిత్తం అయితే మన యొక్క ఆరాధన అనుకూలంగా ఉంటే 31 కొత్త స్థలంలో ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. చేసి దాని గురించి కూడా మీరందరూ ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో కమ్ లివ్, ఈరోజు మనల్ని దేవుడు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. యేసయ్య దగ్గరికి వచ్చిన మనము లివ్, ఆయన కొరకు మనం బ్రతకాలి, ఆయన కొరకు మనం జీవించాలి, ఆయన కొరకు మనము మరణించాలి. ఈరోజు దేవుని వాక్యంలో మనం గమనిస్తే అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యాలు వెనకాల స్విచ్ చేస్తారు కొంచెం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. ప్రతి ఒక్కరూ కూడా ఈ వాక్యాన్ని బహు జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాను. పౌలు భక్తుడు అంటున్నాడు, దేవుని కృపా సువార్తను గూర్చి, అనగా దేవుని యొక్క సువార్త, గాస్పల్, దేవుని సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటకు లేక ప్రకటించుటకు నా పరుగును, అండర్లైన్ చేసుకోండి, పరుగు. దేవుని సువార్తలో, దేవుని పనిలో పౌలు పరిగెత్తుతున్నాడు. రన్నింగ్. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, 2025లో నువ్వు దేవుని కొరకు ఆయన సువార్త నిమిత్తం పరిగెత్తావా లేక నడిచావా? ఒకసారి ఓవర్వ్యూ, మన చర్చ్ వ్యక్తిగతంగా తర్వాత మాట్లాడుకుందాం. సంఘంగా ఆయన సువార్తలో మనం పరిగెత్తామా లేక ఆయన సువార్తలో మనము నడిచామా?
ఏం చేసాం మనం? పరుగు అనగా ఆసక్తి. పౌలు దేవుని పనిలో, దేవుని సేవలో, దేవుని సువార్తలో పరిగెత్తాడు. ఈరోజు ఒకప్పుడు మనం కూడా సేవలో, సువార్తలో పరిగెత్తేవాళ్ళం. ఇప్పుడు మనం బిజీ అయిపోయాం. చెత్త పనులు, పనికిమాలిన పనులు, ఉపయోగం లేని పనుల కోసం ఆతృత కలిగి దేవుని సేవలో మనకు ఉండవలసిన ఆసక్తి తగ్గిపోయింది. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం, పరిగెత్తాలి. దేవుని కొరకు మనం పరిగెత్తాలి. ఆయన పరిచర్యలో మనం పరిగెత్తాలి. ఆయన కార్యాల్లో మనం పరిగెత్తాలి. రెండోది అంటున్నాడు, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్య ఎవరో మనుషులు అప్పగించింది కాదు, ఎవరో అధికారులు అప్పగించింది కాదు. ఈ పరిచర్య ప్రభువైన యేసు వలన పొందుతుంది. ఈరోజు మనకి ఈ పరిచర్యను ప్రభు మనకు అప్పగించాడు. పౌలు అంటే, నేను పూర్వం దోషకుడిని, హింసకుడిని, హానికరుడిని అయినప్పటికీ కూడా నన్ను నమ్మకమైన వానిగా ఎంచి ఈ పరిచర్యకి నన్ను నియమించాడు అంటాడు పౌలు. నేను ఒకప్పుడు దోషకుడిని, హింసకుడిని, హానికరుడిని, మంచివాడిని కాదు, అయినా నన్ను నమ్మి ఈ పరిచర్యను అప్పగించాడు. ఇంట్లో వ్యక్తి దొంగతనం చేశాడు, 10 లక్షలు, 10 కాసులు బంగారం, పారిపోయాడు, దొరికాడు. మరలా ఆ వ్యక్తిని మీరు పనిలో పెట్టుకుంటారా? చెప్పండి. మనం ఒప్పుకోం, పెట్టుకోవడానికి ఇష్టపడం. కానీ దేవుడు ఎంత మంచివాడంటే, మనం ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా పూర్వం మనల్ని దేవుడు నమ్మకమైన వారిగా ఎంచి మనకి బాధ్యతను అప్పగించాడు. ఈరోజు నేను మీతో చెప్పేది, ఆ దొంగవాడు ఒక్కసారి మరలా పనిలో పెట్టుకుంటే ఎంత కృతజ్ఞతగా పనిచేస్తాడు, ఎంత నమ్మకంగా పనిచేస్తాడు. యజమానుడు దగ్గర నేను 10 లక్షలు మోసం చేసినా, 10 కాసులు బంగారం పట్టుకుపోయినా నన్ను మరలా పనిలో చేర్చుకున్నాడు, నన్ను మరలా పనిలో పెట్టుకున్నాడు కనుక నేను ఇంతకు ముందు కన్నా ఇంకా ఎక్కువగా కష్టపడాలి, ఇంకా ఎక్కువగా నా యజమానుడిని నేను సంతోషపెట్టాను. ఈరోజు నేను మీతో మాట్లాడేది, ఈరోజు ఈ పరిచర్యను మనకు దేవుడు అప్పగించాడు. కానీ పరిచర్యలో మన నమ్మకంగా మనం ఉంటున్నామా? మూడోది అంటున్నాడు, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపు వలనని. అంటే నా పరిచర్యను, నాకు అప్పగించిన పరిచర్యను నేను మధ్యలో ఆగిపోవడానికి నాకు ఇష్టం లేదు, మధ్యలో వదిలిపెట్టడం నాకు ఇష్టం లేదు. దాన్ని నేను ఏం చేయాలి? తుదముట్టించాలి. గాడ్ స్టోరీస్ స్టార్ట్ చేశారు. ఎంతమంది దాన్ని కంటిన్యూ చేస్తున్నారు? ఎంతమంది దాన్ని నమ్మకంగా చేస్తున్నారు? పని ప్రారంభించడం ఈజీ, దాని పనిని ముగించడం అనేదే కష్టం. దేవుడు మనకి పరిచర్యను అప్పగించాడు, ఈ సేవ మనకు అప్పగించాడు. మనకు దేవుడు ఈ మందిరంలో మంచి వాక్యాన్ని ఇచ్చాడు. ఒకసారి ఒక మీటింగ్లోనే వాక్యం చెప్తుంటే వారి భార్య గారు, అంటే పాస్టమ్మ గారు అంటున్నారట, ముందు యానివర్సరీకి వేరే ఎవరినో పిలిచారట, చాలా ఫేమస్ ఆయన, పేరెందుకులేండి, కానీ ఏం వాక్యం చెప్పలేదంట. ఆ సంఘంలో దగ్గర దగ్గర చాలా వేల మందే ఉంటారు. ఆ లావుడు అంటుందంట, మనం 17 సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేస్తున్నాం, దగ్గరలోనే అయ్యగారు ఉన్నారు, మీరు ఎప్పుడు అయ్యగారిని కలవలేదా? ఇన్ని సంవత్సరాలైనా ఎప్పుడు
ఇప్పటికీ ఆ అయ్యగారిని ఎందుకు మీరు తీసుకురాలేదు? అలా ఆవిడ అంటుందంట, ఉదయకాలం మీటింగ్ అయిన తర్వాత ఆయన ఫోన్ చేసి చెప్తున్నాడు. ఈరోజు మన సంఘంలో దేవుడు మంచి వాక్యాన్ని ఇచ్చాడు. ఉన్నది ఉన్నట్టుగా కలిపి చెరిపే బోధలు కాదు, శ్రేష్టమైన వాక్యం. మంచి పాటలు పాడే బృందాన్ని మనకు దేవుడు ఇచ్చాడు. మంచి సింగర్స్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆత్మపూర్ణులైన పాటలు పాడే తలాంతు కలిగిన సింగర్స్. లెజెండరీ సౌండ్ సిస్టమ్ మనకు దేవుడు ఇచ్చాడు. మంచి కింద కూర్చోకుండా మంచి కుర్చీలు మనకు దేవుడు ఇచ్చాడు. లైవ్ ఆపరేటింగ్ చేయడానికి మంచి టెక్నీషియన్స్ దేవుడు మనకి ఇచ్చాడు. యాపిల్ మ్యాక్ లాంటి పెద్ద పెద్ద మరి మంచి కంప్యూటర్స్ మనకు దేవుడు ఇచ్చాడు. సువార్త చేయడానికి వ్యాన్లు దేవుడు ఇచ్చాడు. ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. బలాన్ని ఇచ్చాడు. ఏం తక్కువ చేశాడు దేవుడు? కానీ దేవుడి కొరకు నువ్వు పరిగెడుతున్నావా? ఏది నీ ఆసక్తి? ఏది నీ ఉత్సాహం? ఏది నీ ఆనందం? కొంతమంది అంటున్నారు, అయ్యగారు ఎవరు రాకపోతే రేపు 31 మందిరంలో పెడదాం అయ్యగారు, ఎందుకంటే మేము చేయలేకపోతున్నాం అయ్యగారు. ఆసక్తి తగ్గిపోతుంది రోజు రోజుకి. దేవుడి కోసం పరుగులు పెట్టేవారిగా మనం ఉంటున్నామా? ఎవరు వస్తే వాళ్ళకి దీవెన, ఎవరు వస్తే వాళ్ళకి ఆశీర్వాదం, ఎవరు వస్తే వారికే బహుమానం. నిజమే, కొంతమంది బాధ్యత తీసుకుంటున్నారు, కొంతమంది అలా అయిపోయిన తర్వాత అలా వదిలేసి వెళ్ళిపోతున్నారు, డబ్బులు కూడా వేస్తున్నారు, వాయించి వెళ్ళిపోతున్నారు అంతే. ఎవరు తీస్తారు ఈ స్టేజ్? ఎవరు తీస్తారు ఈ శామ్యానాలు? ఎవరు తీస్తారు ఈ సామాన్లను? ఎవరు అప్పగిస్తారు? ఏ నలుగురికే పట్టిందా? ఓ 10 మందికే పట్టిందా? మిగతా వాళ్ళకి లేదా? అంటే మీరు చేయకూడదా? కొంతమంది ఆడవాళ్ళు చక్కగా డబరాలు గిబరాలు అన్నీ మన డబరాలే, అన్ని డబరాలు మనకు దేవుడు ఇచ్చాడు. అద్దెకి కొడితే అవసరంలా. మన డబరాలన్నీ అద్దె తెస్తే 10-15 వేలు అవుద్ది రోజుకి. కొంతమంది బాధ్యతగా వారికే పట్టిందా? మిగతా వాళ్ళకి లేదా? ఎందుకు రాకూడదు? ఎందుకు ఉండకూడదు? ప్రభు కోసం ఒకరోజు త్యాగం చేయలేవా నువ్వు? కనీసం ఏ పని చెప్పినా నిలబడి కొంచెం ఏదైనా సూపర్వైజింగ్ చేయొచ్చుగా, సరదాగా మాట్లాడొచ్చుగా. ఆసక్తి తగ్గిపోయింది. దేవుడి మీద ఉన్న రోషం తగ్గిపోయింది. కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం. దేవుడి చిత్తం అయితే అప్పుడు ఉంటామనైతే తెలియదు, గ్యారంటీ లేదు. ఏమో దేవుడి చిత్తం అయితే. పక్క స్థలం అమ్మిన ఆయన ఇందాక వస్తుంటే అక్కడ ఒక శ్రద్ధాంజలి అనే ఒక పట్టం కనబడింది నాకు. అరే, ఆరోగ్యవంతుడే, బలంగా ఉండేవాడు, ఎప్పుడు నాకు కానీ వందనాలు పాస్టర్ గారు అంటాడు. లేడు, చనిపోయాడు. ఇంకా 2-3 రోజుల్లో కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తాం. ఆయన వయసు ఎంతో కదా, 50 కూడా ఉండవు ఆయనకి. మన డాక్టర్ హరి వాళ్ళ బాబాయ్ ఆయన చనిపోయాడు. గ్యారంటీ లేదు. ఇందాక అదే చెప్పాను, కమ్ లివ్ డై. ప్రభు కోసం బ్రతుకు, ప్రభు కోసం చనిపోవాలి. దేవుడు ఎప్పుడైనా మనం పిలవచ్చు. మన పరుగుని మధ్యలో అయిపోకూడదు. మన పరుగుని మనం తుదముట్టించాలి. ఇంకా అంటున్నాడు, దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటి యందు నా పరుగు. మొదటిది పరుగు. నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచయం, నేను ప్రభు వలన పొంది తిని. 2. 3 తుదముట్టించాలి. 4 తుదముట్టింపు వలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకోనట్లేదు. నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకోనట్లేదు. అంటే నా ప్రాణాన్ని నేను లెక్క చేయట్లేదు అంటున్నాడు.
అంటే తన శరీరాన్ని కాదు ప్రాముఖ్యంగా ఎంచుకుంటుంది, తన ఆత్మను ప్రాముఖ్యంగా ఎంచుకుంటున్నాడు. ఈరోజు మన శరీరానికి ఇస్తున్న టైము ఆత్మకి ఇవ్వట్లేదు. మన శరీరానికి ఇస్తున్న ప్రాధాన్యత మన ఆత్మకి ఇవ్వట్లేదు. ఏది ముఖ్యం, ఏది ప్రాముఖ్యం? ఆత్మ, శరీరమా? ఏదో పని మీద ఒక వ్యక్తి బొంబాయి వెళ్ళాడట. ఇప్పుడు ముంబై అంటారు కదా, ముంబై వెళ్ళాడట. పని ముగించుకుని ఇంటికి వచ్చేటప్పుడు ఆ వారంలో వాళ్ళ పెళ్లి రోజట. అందువలన వాళ్ళ ఆవిడికి ఒక మంచి బహుమానం ఇద్దామని ముంబైలో ఒక జ్యువెలరీ షాప్లో ₹1,00,000 పెట్టి ఒక డైమండ్ కొనడట, ఒక వజ్రాన్ని కొనడట, ఒక చిన్న రాయిని కొనడట, వజ్రం అది. ఒక చిన్న ముక్కు పొడుగు కొంటేనే చిన్న పెట్టిలో పెట్టిస్తారు కదండి, వెల్వెట్. దాన్ని మనం చూసి చాలా సంతోషిస్తాం కదా. ఆ కొట్టే ఆయన కూడా ఇంకో పెట్టిస్తారని అడుగుతాంగా. చెప్పండి, మనకు సరదా అవన్నీ దాచుకోవడానికి. సో ఒక 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 ముక్కు పొడుక్కే చాలా విలువైన ఒక కొంచెం బాగా కనపడే వెల్వెట్తో ఉండే పెట్టి ఉంటుంది కదా, అలాంటిది ₹1,00,000 పెట్టి డైమండ్ అంటే ఇంకా ఆ పెట్టి ఇంకెంత బాగుంటుందో ఆలోచించండి. సో ఆ పెట్టిలో పెట్టి ఆ వజ్రాన్ని ఇచ్చారట, తీసుకుని వచ్చాడు. అలా ఆవిడకి ఇచ్చాడు, ఇదిగో మన మ్యారేజ్ డే గిఫ్ట్. ఏమంటే మీకోసం నేను నీళ్ళు పెట్టాను బాత్రూంలో, చాలా అలసిపోయారు, స్నానం చేయండి అని. భర్త గారు స్నానం చేయడానికి వెళ్ళారు. ఈమె ఆ పెట్టి చూసుకుని మురిసిపోతుంది. ఎందుకంటే పెట్టి చాలా అందంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఆ పెట్టిని చూసి చాలా ఆనందిస్తూ ఆ పెట్టిని ఇలా తెరిచిందట. అందులో రాయి ఉంది. ఇంత అందమైన పెట్లు ఈ రాయి ఏంది మధ్యలో అని ఆ రాయిని అలా గట్టేసిందంట, విసిరేసింది ఆ రాయిని. ఇప్పుడు ఆ పెట్టట్టుకుని పక్కింటి పిన్ని గారి దగ్గరికి వెళ్ళిందంట. పిన్ని గారు, మా ఆయన ముంబై నుంచి నాకు మ్యారేజ్ డే గిఫ్ట్గా తీసుకొచ్చారు, చూడండి నా గిఫ్ట్, మా గిఫ్ట్ ఎలా ఉందో చూడండి అనగానే వారు చూసి పెట్టి చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అనగానే ఆమె ఆనందానికి అవధులేవు. మళ్ళీ అక్కడి నుంచి వదిన గారి దగ్గరికి వెళ్ళిందంట. ఆ వదిన గారు కూడా చాలా బాగుందన్నారు. అక్కడి నుంచి ఆంటీ గారి దగ్గరికి వెళ్ళింది, ఆంటీ గారు కూడా బాగుందన్నారు. అక్క దగ్గరికి వెళ్ళి అక్క బాగుందని చెల్లి దగ్గరికి వెళ్ళి అందరి దగ్గరికి మొత్తం కాలనీ అంతా తిరిగేసింది. ఏదట్టుకుని? ఆ పెట్టట్టుకుని తిరిగేసింది. భర్త స్నానం చేసి బయటకు వచ్చాడు. ఎలా ఉంది నా గిఫ్ట్? చాలా బాగుందండి, అందరూ మెచ్చుకున్నారండి, చాలా చాలా బాగుంది. ఏంటి అప్పుడే అందరికీ చూపించావా? అవునండి. అసలు ఇలా పట్టరా ఆయన ఆ పెట్టి తీసుకుని ఆ పెట్టిని ఓపెన్ చేస్తే ఆ పెట్టిలో ఏం లేదు, ఆ రాయి లేదు, ఆ వజ్రం లేదు. అప్పుడు వెంటనే అడిగాడట భర్త గారు, ఈ పెట్టిలో ఉన్న ఏది వజ్రం రాయి ఏదండి? ఇంత అందమైన పెట్టిలో మళ్ళీ అది ఎందుకంటే నేను ఇస్త్రీసానండి, అది అలాగా ఇంకే నేను అలాగా ఇసిరేసానండి. అరే రే 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 ఈ పెట్టె ఎంత ఉండదు, 100 కూడా ఉండదు, కానీ లోపల ఉన్న వజ్రం ఎంత? ₹1,00,000 కన్నా వాల్యూ అది. నువ్వు భలే పని చేసావు అని చెప్పి బయటకు వచ్చి వెతుకడం ప్రారంభించారంట. దేనికోసం? ఆ వజ్రం కోసం. అంతలో పిల్లలు క్రికెట్ ఆడుతున్నారంట. అక్కడ అడిగాను, ఆంటీ ఏంటి ఎదుగుతున్నారు? అరే రే రాయిరా మెరుస్తుంది అంట, అలా మెరుస్తుంది చూసారా? చూసామంటీ. ఏమైందిరా? ఇందాకేనంటే కాకి ముక్కు ఖర్చుకుని అలా వెళ్ళిపోయిందంటే ఎగురుకుంటూ. ఏంటి కాక పట్టుకెళ్ళిపోయిందా? మళ్ళీ దొరుకుతుందా? మళ్ళీ ఎక్కడ వదిలేసింది? ఏ కంట్రీకి వదిలేసి ఉంటుంది చెప్పండి. ఎక్కడ వదిలేసిందో మరి, ఎక్కడ అయిపోయిందో ఏమైందో మనకు తెలియదు. కానీ ఇప్పుడు మళ్ళా దొరుకుతుందా వజ్రం? ఏమట్టుకుని ఊరేగుతుంది? ఈ పెట్టట్టుకుని. ఈయనేమంటారు? మైండ్ లేనిది. ఇంకా చెప్పండి, తెలివి తక్కువది, తెక్కలది. ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి. ఈరోజు మనం కూడా దేని పెట్టి ఊరేగుతున్నాం చెప్పండి? ఈ పెట్టి అనగా శరీరం. కొన్ని పెట్టెలు నల్లగా ఉంటాయి, కొన్ని పెట్టెలు తెల్లగా ఉంటాయి, కొన్ని పెట్టెలేమో పొట్టిగా ఉంటాయి, కొన్ని పెట్టెలేమో పొడుగ్గా ఉంటాయి, కొన్ని పెట్టెలేమో సన్నంగా ఉంటాయి, కొన్ని పెట్టెలేమో లావుగా ఉంటాయి. ఇది పెట్టే. కానీ పెట్టు లోపల దేవుడు పెట్టాడు ఆత్మ. ఈ ఆత్మకు మరణం లేదు, చావు లేదు.
ఈరోజు పౌలు అంటే నా ప్రాణం, ఈ శరీరం నాకెంత మాత్రం ప్రియమైనదిగా, కానీ మనకి ఏది ప్రియమైపోయింది? ఈ శరీరమే. బీసెంట్ రోడ్ ఖాళీ లేదు, 1 టౌన్ ఖాళీ లేదు, బందర్ రోడ్ ఖాళీ లేదు, టైలర్ షాపులు అసలు ఖాళీ లేవు. రోజు బ్యాగ్ కట్టుకుని తిరగడమే సరిపోతుంది వీళ్ళకి. అటు ఇటు ఇటు అటు తిరగడమే సరిపోతుంది. కానీ ఆ బ్యాగ్ బదులు బైబిల్ పెట్టుకుని 4 ఇల్లు తిరిగితే ఎంత బాగుండు. 4 ఆత్మలు రక్షించబడతాయి కదా. ఈరోజు ఆయన పరిచర్యను మనం విలువగా ఎంచుకోవాలి. పౌలు అంటాడు 31 కూడా చూడండి ఒకసారి, 24:31. కావున నేను 3 సంవత్సరములు రాత్రింపగళ్ళు, ఎన్ని సంవత్సరాలంట? 3 సంవత్సరాలు రాత్రింపగలు, అంటే రాత్రనక పగలనక కన్నీళ్లు విడిచుచు. నేను అడుగుతాను మిమ్మల్ని, 2025లో ఎన్నిసార్లు కన్నీళ్లు విడిచారు మీరు? మీ సమస్యల కోసం ఎంత కన్నీళ్ళు విడిచారని అడగట్లేదు, కానీ నశించిపోతున్న ఆత్మల కొరకు, దేవునిలో ఉండి తొలగిపోతున్న వారి కొరకు, దేవుని ప్రేమ వారిలో నుండి తొలగిపోతున్న వారి కొరకు, నూతన ఆత్మలు నశించిపోతున్న వారి కోసం ఎంతమంది ఇక్కడ ఉన్నవారు కన్నీళ్ళు విడుస్తున్నారు చెప్పండి? మీ కుటుంబం కొరకు, మీ బంధువుల కొరకు. ఈ సంవత్సరం ఒక్క వారమైనా మీ ఆయన చర్చికి వచ్చాడా? మీ ఆయన కోసం కన్నీళ్ళు విడిచేవా? ఈ సంవత్సరంలో ఒక్కసారైనా నీ కుమారుడు ఆయన దేవుని మందిరానికి వచ్చాడా? ఒక్కసారి నీ బిడ్డ రక్షణ కొరకు నువ్వు కన్నీళ్ళు విడిచేవా? నీ తల్లి, నీ తండ్రి, నీ అక్క, నీ చెల్లి, నీ కోడలు, నీ అత్త, నీ ఇరుగు పొరుగు వారు, నీ పక్కింటి వారు, నీ ఫ్రెండ్స్, నీ కొలీగ్స్, రోజు వారితో నువ్వు మాట్లాడుతావు, వారితో నువ్వు గడుపుతావు. అయ్యో వారు రేపు చనిపోతే చీకట్లో, అంధకారంలో, పాపములో ఈరోజు మనకి భారం కలిగి ఉండాలి. ఈరోజు దేవుని పనిలో, దేవుని కార్యాల్లో, దేవుని సేవలో, దేవుని సువార్తలో వింటున్నారా మీరు అందరూ? కన్నీళ్ళు కార్చాలి మనం. ఇంకా అంటున్నాడు, నేను 3 సంవత్సరములు రాత్రింపగళ్ళు కన్నీళ్ళు విడిచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పుతారని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ప్రతి మనుష్యునికి, అంటే వ్యక్తిగతంగా, పర్సనల్ ఎవాంజలిజం, ప్రతి మనుష్యుణ్ణి వ్యక్తిగతంగా వారిని కలుసుకొని వారికి బుద్ధి చెప్తూ, అంటే దాని అర్థం చెప్పండి, బాబు నువ్వు నడిచే మార్గం ఇది కాదు, కరెక్ట్ కాదు, నువ్వు దేవుడికి ఎక్కువ సమయం ఇవ్వట్లేదు అని ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి హెచ్చరిస్తూ, కన్నీళ్ళు విడుచుచు. ఈరోజు దేవుని బిడలుగా ఈరోజు పౌలు ఎంతో భారముతో పనిచేశాడు. ఈరోజు మనకి ఆత్మల రక్షణ పట్ల భారం పోయింది. మనకి లోక వ్యవహారాలు, లోక పనులు, వీటిలో మనం పడిపోయి మనకి ముందు భారం లేదు. మనం పాట పాడినా మనలో భారం ఉండాలి, మనం వాయిద్యాలు వాయించినా మనలో భారం ఉండాలి. మనం వాక్యం చెప్పినా, సాక్ష్యం చెప్పినా, ఒక కరపత్రిక ఇచ్చినా, ఒకరికి సువార్ చెప్పినా మనలో ఎలా చేయాలి? మనం భారముతో చేయాలి. ఈరోజు మనం భారంతో ఆయన పని చేస్తున్నాము. మనం అంటే ఒక సైనికుడిలా మనం పని చేయాలి. చెప్పండి, ఎలా పని చేయాలి?
ఒక సైనికుడిగా. 2 తిమోతి 2:3 రాయబడి ఉంది. ఏమని చెప్పండి? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. గుడ్ సోల్జర్. సోల్జరు ఇంకా వేరే వ్యాపకాలు ఉండవు, వేరే ఆలోచనలు ఉండవు. ఏమండి, గన్నట్టుకుని చెప్పండి ఆ ఎదుటివాడి మీద ఎలాగా నేను ఆ శత్రువుని ఓడించాలని చూస్తాడు, కానీ ఆ గన్నట్టుకుని నా భార్య ఏం చేస్తుందో, నా పిల్లలు ఏం చేస్తున్నారో ఆలోచిస్తాడా? ఆలోచించినప్పటికల్లా అవతలవాడు ఏం చేస్తాడు చెప్పండి? వేసేస్తాడు బాంబు. ఈరోజు ఒక సైనికుడిలాగా మనం పని చేయాలి. సైనికుడు సోమరుగా ఉండు, సైనికుడు బద్ధకస్తుడిగా ఉండడు, సైనికుడు అశ్రద్ధగా ఉండడు, సైనికుడు చురుకుగా ఉంటాడు. సైనికుడు కమాండర్కి లోబడి ఉంటాడు, అంకిత భావంతో ఉంటాడు, డెడికేటెడ్గా ఉంటాడు. సోల్జర్ అంటే పౌలు గారి భాషలో ఫిలిప్పి 1:21 చూస్తే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నా మట్టుకైతే బ్రతుకుట అంటే నేను బ్రతికేది ఎవరి కోసం? నేను క్రీస్తు కొరకే, నేను ప్రభు కొరకే నేను బ్రతుకుతాను. మీరు అనొచ్చు, మరి అయ్యగారు మరి నా పరిస్థితులు, నా కుటుంబం, నువ్వు ప్రభు పని చే, నీ పని ప్రభు చేస్తాడు. నమ్మినలు గట్టిగా చేపట్లే కోట. ఆయన పని నువ్వు చేస్తూ ఉండు, ఆయన పనిలో నువ్వు నిమగ్నమై ఉండు. ఆశ్చర్య రీతిగా దేవుడే ఆయన కార్యాలు నీ పట్ల దేవుడు జరిగిస్తాడు. నన్ను ప్రభు కోసం బ్రతుకుతున్నావా? అక్కడ చూడండి, టైం చూడండి ఎంత అయింది? 2 అయింది. టైం ఎంత అయింది అక్కడ? ఏ 2? అర్ధరాత్రి 2. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ చెప్పండి? అక్కడ మందు బాటిల్ ఉంది, అక్కడ పిజ్జాలు ఉన్నాయి, అక్కడ పేకాట ఆడుతున్నారు. ఫ్రెండ్స్, సరదా. అమ్మా, కొత్త సంవత్సరానికి వెళ్ళే ముందు ఆ ఫ్రెండ్స్కి చచ్చిపోవాలి నువ్వు, ఆ తాగుడు చచ్చిపోవాలి నువ్వు. ఆ తిండిని చూసారు, ఆ పిజ్జాలు గీజాలు. బైబిల్లో ఏమనుందంటే, తిండిబోతులు త్రాగుబోతులు దరిద్రులు. త్రాగుబోతులే కాదు, తిండిబోతులు కూడా. తిండి కూడా అధికంగా తినడం కూడా పాపమే. ఓ కుమ్మేస్తున్నారేమో, మాంసం లేకపోతే ముద్దగట్లేదేమో. కొంచెం అప్పుడప్పుడు తోటకూరలు, సారులు, చెప్పండి, చిక్కుడుకాయ కూరలు, వెజిటేరియన్ కూడా. అంతేగాని తీసిరా 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 అంటే కాదు. చెప్పండి, అంత చిన్నది పెద్దది భారీ వద్దు. తిండి తగ్గించండి, పార్టీలు తగ్గించండి. అర్ధరాత్రి 2 గంటల వరకు పేకాట ఆడుకోవడం, ఫోన్లో చాటింగ్లు చేయడం, ఇవన్నీ ఎవరు చేసేది? ఇంకా 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 లోకంలోనే బ్రతికే వాళ్ళు. కానీ బైబిల్ సెలవు, నా మట్టుకైతే బ్రతుకుట. అర్ధరాత్రి 2 గంటలకి నువ్వు మెలకుగా ఉన్నావంటే మేబీ ఫోన్లో ఎవరికైనా సువార్త చెప్పచ్చు, లేకపోతే మోకాల మీద ఉండి ప్రార్థన చేసుకుంటున్నావేమో, లేకపోతే వాక్యాన్ని సిద్ధపడుతున్నావేమో. ఈరోజు నువ్వేం చేస్తున్నావు మధ్యరాత్రి 2 గంటలకి? చెప్పండి, వాట్ ఆర్ యూ డూయింగ్? ఈరోజు కొత్త సంవత్సరంలోకి వెళ్ళే ముందు మన ప్రాణాన్ని, మన శరీరాన్ని మనం ప్రియంగా ఎంచుకోవడం విడిచిపెట్టి ఆయన కోసం బ్రతకాలనే మంచి నిర్ణయంతో మనం ముందుకు వెళ్దాం. బైబిల్ రాయబడి ఉంది లూకా 14:33, మత్తయి సువార్త 16:24లో, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు
విడిచిపెట్టనివాడు నా శిష్యుడు కానేరడు. ఏంటయ్య గారు ఫ్రెండ్స్ వద్దంటారు, వాళ్ళు వద్దంటారు. నువ్వు ఆయన శిష్యుడిగా ఉండాలంటే కొన్నిటిని ఏం చేయాలి? నువ్వు విడిచిపెట్టాలి. నీ ఫ్రెండ్స్ని ఆత్మీయతను పాడు చేస్తున్నారా? విడిచిపెట్టు. దేవునికి విరోధమైన ఏమైతే నీలో నీలో నిద్రాసక్తి ఉందేమో విడిచిపెట్టు. నీలో తిండి ఆసక్తి ఉందేమో విడిచిపెట్టు. నీలో ఇంకా వేరే వేరే వ్యామోహాలు నీలో ఉన్నాయేమో విడిచిపెట్టు. నువ్వు విడిచిపెడితేనే ఆయన శిష్యుడివి. కొత్త సంవత్సరంలో మనం ప్రవేశిస్తున్నాం. దేవుడి చిత్తమైతే ప్రభు కోసం జీవించాలని నిర్ణయించుకోవాలి. అప్పుడు యేసు 16:24లో తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని, అంటే తను తాను ఉపేక్షించుకోవడం అంటే తన సిలువనెత్తుకొని నన్ను ఏం చేయాలంట? వెంబడండి. ఉపేక్షించుకొని చచ్చిపోవడం. నువ్వు లైఫ్కి, నీ జీవితానికి చచ్చిపోవాలి. సిలువనెత్తుకొని నువ్వు వెంబడించాలి. ఈరోజు దేవుని బిడ్డలు కానీ సిలువను ఎత్తుకోవడం అనగా అర్థం ఏంటంటే, సిలువ శ్రమలకు గుర్తు. కొన్నిసార్లు కొన్ని శ్రమలు కూడా ప్రభు కోసం మోయవలసి ఉంటుంది. కొన్నిసార్లు నిందలు, అవమానాలు నువ్వు మోయవలసి ఉంటుంది. దేనికైనా మనం సిద్ధంగా ఉండాలి. కొరింథీయులు రాసిన 2 కొరింథీయుల్లో రాయబడి ఉంది. 2 కొరింథీయులు 12వ అధ్యాయంలో 7-10 మనం గమనిస్తే, 2 కొరింథీయులు 12వ అధ్యాయము 7-10 వచనాల్లో, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడిను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తం విశేషముగా నా బలహీనతల యందే నేను ఎప్పుడు బలహీనునో అప్పుడే బలవంతుడను. కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవములోనూ నేను సంతోషించుచున్నాను. గట్టిగా చేపట్లు కొడదాం. నాకు కలిగిన బలహీనతల్లో అంటే అనారోగ్యములో, బలహీనతల్లో ఏం చెప్పండి? అనారోగ్యములో అంటే మన అప్పుడప్పుడు కొన్నిసార్లు మన ఆరోగ్యం సహకరించకపోయినా మనం ప్రభువులో ఏం చేయాలి? మనం సంతోషించాలి. ఇట్లనే మీరు అందరూ కొన్నిసార్లు కొన్ని నిందలు వస్తాయి. మంచి చేసినందుకు కొన్ని నిందలు వస్తాయి. సంతోషించాలి. ఇబ్బందులు వస్తాయి, హింసలు వస్తాయి, ఉపద్రవాలు వస్తాయి. హింసలు అంటే పర్సిక్యూషన్. అయినప్పటికీ కూడా మనం సంతోషించాలి. ఎవరలా సంతోషిస్తారు? అన్నిటిలో బ్రతుకుట క్రీస్తు కొరకు. ఒక డిసైపుల్గా నువ్వు ఉన్నప్పుడు, ఒక సోల్జర్గా నువ్వు ఉన్నప్పుడు అన్నిటిలో, అన్ని విషయాల్లో నువ్వు సంతోషిస్తావు. ఈరోజు మనం గమనిస్తే అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 1-7లో దినములలో, ఆ దినాల్లో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు, అమ్మా వింటున్నారా? శిష్యుల సంఖ్య ఏమవుతుందంట? విస్తరించడం అంటే అభివృద్ధి. దాన్ని ఏమన్నారంటే ఫ్రూట్ఫుల్నెస్ అన్నారు. దాన్ని ఏమన్నారండి? ఫ్రూట్ఫుల్నెస్.
ఫలభరితమైన జీవితం, ఫలభరితమైన సేవ, ఫ్రూట్ఫుల్నెస్. 2025లో మన సేవ ఫ్రూట్ఫుల్గా ఉందా? ఈ 2025లో ఎంతమందికి బాప్తిసం ఇచ్చాం? ఒకసారి ఆలోచించండి. ఎన్ని కొత్త ప్రాంతాల్లో సేవ ప్రారంభించాం 2025లో? ఎన్ని కొత్త సంఘాలు స్థాపించాం? ఎంతమంది కొత్త ఆత్మలు దేవుడి సన్నిధికి వచ్చాయి? చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నాను. నేను అనుకుంటాను, నేను ఈ సంవత్సరం సరిగ్గా చదవలేదు, సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు, అందరినీ ప్రమోట్ చేశారు. కానీ ఆ టీచర్ గారికి కొంచెం నా మీద దయ కలిగి కొన్ని అత్యవస మార్కులు వచ్చినప్పటికీ 4-5 ఎక్స్ట్రా మార్కులు వేసేసి పోలేరా మళ్ళా వెనక్కి ఉండిపోతే బాగోదని అతి కష్టం మీద నన్ను ప్రమోట్ చేశారు ఇంకో క్లాస్లోకి. కొంతమంది అలా చేస్తారు తెలుసా మీకు? ఏంటంటే అందరూ బాగా చదివిన వాళ్ళందరూ ఏమవుతారు చెప్పండి, నెక్స్ట్ క్లాస్కి వెళ్తారు. కొంతమంది ఆడికి అన్నీ ముద్దోడాడు, ఆడికి ఏ అక్షరం ఒక రాదు ఆడికి. కానీ పాపం రోజు వచ్చాడులే క్లాస్ కానీ ఏం చేస్తారు చెప్పండి, వాడి మీద కొంచెం జాలి కలిగి పాస్ మార్కులు, ఏం మార్కులు చెప్పండి, ఫెయిల్డ్ అవ్వకుండా ఏం చెప్పండి, పాస్ మార్కులు వేసి నెక్స్ట్ క్లాస్కి ఏం చేస్తారు. ప్రస్తుతం నా పరిస్థితి అది. నాకు దేవుడు నన్ను కరుణించి దయ చూపించి, అరే మొద్దోడా నువ్వు సరిగ్గా చదవకపోయినా కొంచెం మార్కులు వేసి నన్ను ఏం చేస్తున్నాడు నేను అనుకుంటున్నాను. దేవుడి చిత్తం అయితే 2026లోకి ప్రమోట్ చేస్తున్నాడు. నెక్స్ట్ క్లాస్ కూడా సరిగ్గా చదవలేదు అనుకోండి, మళ్ళీ చేస్తాడా చెప్పండి? ఏదో ఒకసారికి 2 సార్లు. వీడు ప్రతిసారి చదవకుండా రోడ్ల మీద తిరుగుతూ పుస్తకాల మీద శ్రద్ధ పెట్టకుండా ఆడు ఏం చదవకపోతే నెక్స్ట్ టైం ప్రమోట్ అవుతాడా? నేనంటాను, నా విషయంలో దేవుడు కొంచెం కరుణ చూపించి కృప చూపించి ప్రమోట్ చేయిస్తున్నాడు అనుకుంటున్నాను నేను. ఇంకా తెలియదు, ఇంకా 2 డేస్ ఉన్నాయి, ఏం జరుగుతుందో తెలీదు. కానీ దేవుడు ఇస్తే కొత్త సంవత్సరం 2026 నేను ప్రభువుని అడుగుతున్నాను, ప్రభువా నేను ఇంకా నీకు ప్రీతికరంగా, నీకు ఇష్టంగా, నీకు బెస్ట్ స్టూడెంట్ అవార్డు అంటారు చూసారా, అలాగా అంత కాకపోయినా కొంతైనా నేను పొందుకోవాలని ఆశపడుతున్నాను ప్రభువా అని నేను దేవుణ్ణి అడుగుతున్నాను. ప్రభు కోసం ఏం చేసాం మనం? ప్రభు కోసం ఏం ప్రయాసపడ్డాం మనం? బిజీ అయిపోయాం, ఓన్ లైఫ్లో బిజీ అయిపోయాం మనం. ఎవరి పనుల్లో వాళ్ళు చాలా బిజీ అయిపోయి ఈ లోక పనుల్లో బిజీ అయిపోయాం మనం. దేవుడి సేవను పక్కన పెట్టేసాం మనం. ఫ్రెండ్స్, పార్టీలు, లోకం. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు, దేవుడు మనల్ని ఎందుకు బ్రతికించాడు, దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు, ఆ దర్శనాన్ని మర్చిపోయి కొత్త సంవత్సరంలో 2025లో ఎన్ని పాటలు నేర్చుకున్నావు నువ్వు? ఎన్ని పాటలు వచ్చి నీకు చూడకుండా ఎన్ని పాటలు పాడగలవు? పౌలు శీల చెరసాల్లో పాటలు చూడకుండా పాటల పుస్తకం పట్టుకెళ్ళారా? ఎన్ని పాటలు నీకు వచ్చు? ఎన్ని వాక్యాలు నువ్వు ఈ సంవత్సరం కంటెస్ట్ చేసావు 2025లో? ఒక బైబిల్ అని పూర్తి చేసావు 2025లో. పూర్తి చేశానన్న వాళ్ళు చేయొద్దండి. 2025 పూర్తి చేశారమ్మా? మానకుండా కుటుంబ ఆరాధన జరిగింది మా ఇంట్లో ప్రతిరోజు అన్నవారు. అత్యవసర మార్కులు వచ్చాయి మనకు, అంతే. గ్రేస్ మార్కులు వచ్చాయి, అంతే. ప్రమోట్ అవుతున్నాం 2026లో దేవుడి చిత్తం అయితే.
దేవుడి విషయాల్లో నమ్మకంగా ఉండట్లేదు మనం. దేవుడి మీద ఉన్న శ్రద్ధ, దేవుడి మీద ఉన్న ఆసక్తి తగ్గిపోయింది మనలో. పనిచేద్దాం ప్రభు కోసం. ఆది సంఘం గమనిస్తే, ఆది సంఘం శిష్యుల సంఖ్య ఏమవుతుందంట, నిన్న ఒక బుక్లో చదువుతుంటే జార్జ్ వెర్వర్ గారు ఆయన ఒక బుక్ రాశారు, నో టర్నింగ్ బ్యాక్ అని. ఆ పుస్తకాన్ని చదువుతుంటే రాత్రి అందులో ఆఫ్రికాలో ఒక సంఘంలో 1979లోనంట 1979లో ఆఫ్రికాలో ఒక్క సంవత్సరంలోనే 60,52,800 నూతన ఆత్మలు వచ్చారట. ఎంతమంది అండి? 60,52,800 మంది నూతన ఆత్మలు. ఎంత గొప్ప ఉద్యమమో చూడండి. ఏది మనలో ఆ ఉద్యమం ఏది? ఎక్కడ వెనకబడ్డాం మనం? 2026లో హ్యాపీ న్యూ ఇయర్ అని ప్రవేశించడం కాదు. మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఎక్కడ వెనకబడ్డాం మనం? ఎందుకు వెనకబడ్డాం? వాక్యం తక్కువైందా? లేదు. పాటలు తక్కువయ్యా? లేదు. ఎక్కడ మనం వెనకబడ్డాం? దేంట్లో వెనకబడ్డాం? ఎందులో వెనకబడ్డాం? అవి మనం కరెక్ట్ చేసుకొని, సరి చేసుకొని కొత్త సంవత్సరంలో మనం ప్రవేశించాలి. మనకు ఆయన చెప్తున్నాడు, ఆయన కలెక్టర్కి ట్రైనింగ్ అయ్యాడట. ఆయన ఒక మంచి ఐటీ ఉద్యోగం కూడా ఉంది, ఆయన ₹1,00,000 జీతం. కానీ దేశానికి సేవ చేయాలని ఆయన కలెక్టర్ అవ్వాలనుకున్నాడు. ఫస్ట్ టైం అటెంప్ట్ చేశాడంట, ఫెయిల్ అయిపోయాడంట. మంచి 10th టాపర్ అంట, ఇంటర్లో టాపర్ అంట, డిగ్రీలో టాపర్ అంట, అన్ని టాపర్ అయినా కానీ ఇందులో ఫెయిల్ అయిపోయాడు, ఐఏఎస్లో. సెకండ్ టైం మరలా రాశాడట, సెకండ్ టైము ఫెయిల్ అయిపోయాడట. థర్డ్ టైం రాశాడట, థర్డ్ టైం రాస్తే థర్డ్ టైం కూడా ఫెయిల్ అయిపోయాడట. ఏది మానేశాడు? ₹1,00,000 నెలకు వచ్చే ఉద్యోగాన్ని మానేసి 24 గంటలు ఆ గదిలోనే కూర్చుని చదవడం ప్రారంభించి 3 సంవత్సరాలు కష్టపడితే ఇటు డబ్బులు పోయే, ఇటు తర్వాత వాళ్ళ నాన్నగారు అన్నారట, ఇంకా వద్దులేరా బాబు, నువ్వేం చదవద్దు కానీ ఉద్యోగం చేసుకో, ఎందుకంటే మరలా ఈ ఉద్యోగం కూడా పోద్ది అని అంటే వెంటనే మరలా ఆయన ఉద్యోగంలోకి పెట్టుకుంటే వెంటనే తీసేసుకుంటున్నారట. అంతలోకి వాళ్ళ అమ్మతో చెప్పాడంట, అమ్మ ఇంకొక సంవత్సరం నాకు అవకాశం, ఇంకొక సంవత్సరం, ఈ సంవత్సరం కష్టపడతాను, ఈ సంవత్సరం పోతే అప్పుడు నేను చెప్పినట్టు చేస్తాను. వాళ్ళ అమ్మ ఒప్పుకోలేదు, నాన్న ఒప్పుకోలేదంట. ఆఖరికి వాళ్ళ అక్కని అడిగాడంట, అక్క నాన్న అమ్మని ఒప్పించు, ఈ ఒక్క సంవత్సరం నాకు చూడండి, అది ఆసక్తి అంటే. మనకి ఫ్రెండ్స్ ఉంటారా, శత్రువులు కూడా ఉంటారా? సో ఫ్రెండ్స్ ఉంటారు, శత్రువులు ఉంటారు. కానీ నీవు పాజిటివ్ తెలుసుకోవాలంటే ఫ్రెండ్స్ని అడగాలి, నెగిటివ్లు అడగాలంటే శత్రువుని అడగాలి, వాడు నీకు చెప్తాడు. సో లాంగ్ స్టోరీ షార్ట్, తర్వాత వాళ్ళ శత్రువులు చెప్పారంట, అరే నీకు ఎందుకు రాలేదంటే ఐఏఎస్, నీ హ్యాండ్ రైటింగ్ సరిగ్గా లేదురా, నీదేం లేదు, నీ హ్యాండ్ రైటింగ్ బాగోలేదురా. అమ్మ వింటున్నారా మీరు అందరూ? నా మాట ఏనండి కొంచెం. ఏం బాగలేదు నీది? నీ హ్యాండ్ రైటింగ్ బాగలేదు. ఇంకొక ఆయన డేట, ఇంకొక శత్రువు, అరే నువ్వు చక్కగా పాయింట్లు 1, 2, 3గా రాయకూడదు, ఐఏఎస్లో ఒక స్టోరీ లాగా రాయాలా. ఈయన ఏంటంటే సైన్స్ స్టూడెంట్ కనుక ప్రతిదీ ఏంటంటే స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఆర్ట్స్ స్టూడెంట్స్ ఎలా రాస్తారు? స్టోరీగా రాస్తారు. కానీ ఐఏఎస్లో స్టెప్ బై స్టెప్ కాదు, స్టోరీలుగా రాయాలని ఇంకొక ఆయన సలహా ఇచ్చాడట. ఇంకొక సలహా ఇచ్చాడట. ఆఖరికి నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ హ్యాండ్ రైటింగ్ నేర్పించబడును అని ఉందంట బోర్డు. వెంటనే అక్కడికి వెళ్తే ఒక టీచర్ గారు బయటకు వచ్చారట. టీచర్ గారు వస్తే, ఏమండి మీరు హ్యాండ్ రైటింగ్ నేర్పిస్తారా అని అంటే, నేర్పిస్తామండి అని చెప్పాను. అయితే మేము జాయిన్ అవుతా అంటే, మరి ఎప్పుడు పంపిస్తారు మీ పిల్లల్ని ఉదయం పంపించండి. పిల్లలు కాదండి,
నేనేనండి నేర్చుకుంటున్నానంటే, ఏంటి మీరా? హ్యాండ్ రైటింగ్ ఎవరు నేర్చుకుంటారు? కానీ ఆయన మరలా ఎక్కడికి వెళ్ళిపోయాడు? మరలా ఎల్కేజీకి వెళ్ళిపోయాడు. మరలా ఎల్కేజీకి వెళ్ళిపోయి, ఎవరికో కాదండి, మా పిల్లలకు కాదండి, నాకేనండి హ్యాండ్ రైటింగ్ నేర్పించాలి. ఆఖరికి 3 నెలలు హ్యాండ్ రైటింగ్ నేర్చుకున్నాడట, ఎలా స్టోరీ రాయాలి నేర్చుకున్నాడట. నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ రాస్తే ఆల్ ఇండియాకే 66వ ర్యాంక్ వచ్చిందంట ఆయనకి. ఎలా సాధించాడు? ఎలా సాధించాడు? నేర్చుకోవడం కాదు, మీరు పాయింట్ క్యాచ్ చేయలేదు. ఎక్కడ లోటు ఉందో, ఎక్కడ పడిపోయాడో, ఏమిటి ఆయనలో ఉన్నా అది. నేను టాపర్ని, నేను చాలా తెలివైనండి, మరి నాకు ఎందుకు రాలేదు ర్యాంకు? అలాగే మన సంఘంలో మంచి వాక్యం ఉంది, మంచి పెద్ద ఏసీ మందిరం ఉంది, మంచి పాటలు ఉన్నాయి, మ్యూజిషియన్స్ ఉన్నారు, అయినా ఎందుకు వెనకబడ్డాం? ఏమిటి డ్రాబ్యాక్? ఏం జరుగుతుంది వెనకాతన? ఆలోచించారు ఎప్పుడైనా? అది ఆలోచించి ప్రార్థనాపూర్వకంగా మనం అడుగు ముందుకు వేయాలి. ఆది సంఘం అయితే శిష్యుల సంఖ్య తగ్గిపోవట్లేదు. శిష్యుల సంఖ్య ఏమవుతుంది? మన రోజు రోజు తగ్గిపోవడం కాదు, రోజు రోజుకి పెరగాల. కొంతమంది తగ్గిపోతుంది సరదా, కొంతమంది వెళ్ళి తగ్గిపోతుందండి. 2026లో మనం ఒక బ్రేక్ త్రూ చూడాలి. అది ఎలా జరుగుతుంది? అది ఎలా సాధ్యమవుద్ది? అప్పుడు మనం ఒకసారి ఆది సంఘాన్ని చూస్తే, ఎర్లీ చర్చ్లో ఎందువలన వాళ్ళంత సంఘం అంతగా విస్తరించింది అని అంటే, నెంబర్ 1 గమనిస్తే వారిలో ప్రేయర్ లైఫ్ ఉంది. వారిలో చెప్పండి, ఏమైంది చెప్పండి? మన సంఘంలో ప్రేయర్ తగ్గిపోయింది బాగా. మన సంఘంలో విశ్వాసులకి ప్రార్థన లేదు, సంఘములో ప్రార్థన లేదు, సంఘ కుటుంబాలకి ప్రార్థన లేదు, సేవకుల కుటుంబానికి ప్రార్థన లేదు. ఉపవాస ప్రార్థన అంటే 2, 3, 4 తీరిగ్గా వస్తారు, అప్పుడు మొదలెడతారు ఒక్కొక్కరు. అసలు ఉపవాస ప్రార్థనకు వచ్చావా? 2025లో ఒక్కసారైనా వచ్చావా? ఆల్ నైట్ ప్రేయర్కి ఎప్పుడైనా ఒకసారైనా వచ్చావా? కనీసం 2025 ఒక్క పూటైనా ఉపవాసం ఉన్నావా? అందుకే మన సంఘంలో ఎదుగుదల లేదు, మన కుటుంబంలో ఎదుగుదల లేదు, అభివృద్ధి లేదు. ఏదో చల్తే గాడియలు చల్తుంది, అత్తేసి మార్కులతో నెక్స్ట్ క్లాస్ ప్రమోట్ అయ్యాం అంతే. ఏదో మళ్ళీ ఫెయిల్ అయితే బాగోదని పాస్ చేయించాడు అంతే దేవుడు, అంతే. ఎన్నిసార్లు పాస్ చేస్తాడు దేవుడు? కానీ ఆది సంఘంలో ప్రేయర్ లైఫ్, వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటి యందును, ప్రార్థన చేయుటి యందును ఎడతెగకై ఉండిరి. ఎడతెగకండి, మానకుండా ఉత్సాహంగా, ఆనందంగా, సంతోషంగా ప్రార్థనలో ఎడతెక్క ఉన్నారు. ప్రార్థన అంటే నిద్రపోతాం మనం. అపోస్తుల గారు 3:1 పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, పగలు 3 గంటలకి ప్రార్థన. మగవాళ్ళు అసలు ప్రార్థనే లేదు, ప్రార్థన ఎప్పుడో చచ్చిపోయింది. డెడ్ క్రిస్టియన్స్గా మనం ఉన్నాం. కొత్త సంవత్సరాలకు కుదరదు. జనవరి 1, 2, 3 ఉపవాస ప్రార్థనలు. 1వ తారీఖు పగలు అయిపోగానే 1వ తారీఖు రాత్రి, 2వ తారీఖు రాత్రి, 3వ తారీఖు రాత్రి ఉపవాస ప్రార్థనలతో మనం కొత్త సంవత్సరంలోకి మనం ప్రవేశించాం. కనుక మన దినచర్యలు ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆమేన్. 1, 2, 3 ప్రేయర్ ప్రేయర్ ప్రేయర్. 4:31 కూడా గమనిస్తే అపోస్తలుల కార్యాలు వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యంగా బోధించిరి. దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించాలంటే సంఘం ఏం చేయాలి? అది మనకు ప్రార్థన లేదు. మనకి
విత్తు వాళ్ళు ఏమీ లేదు, నీళ్ళు పోయి వాళ్ళు ఏమీ లేదు. వృద్ధి కలుగు చేసేది దేవుడి. కార్యాలు చేయాలి అంటే సంఘానికి చాలా ప్రార్థన చాలా అవసరం. వ్యక్తిగతంగా నువ్వు ఎప్పుడైనా గంటలు గంటలు ప్రార్థనలో ఉన్నావా? మీ అమ్మాయి ఏం చేస్తుందండి? ఫోన్లో మాట్లాడుతుందండి. మీ అమ్మాయి నిద్రపోతుందండి. మేమే తింటుందండి. కానీ మీ అమ్మాయి ఏం చేస్తుంది? ప్రార్థనలో ఉందండి అంటున్నారా? ఎప్పుడైనా మోకరించి ప్రార్థన చేసావా? ఎప్పుడైనా గంటలు గంటలు ఎప్పుడైనా మోకాల మీద ఉండి కన్నీళ్ళు కార్చావా? మా అమ్మగారు మోకాల మీద ఉండి పేరు పేరున ప్రతి కుటుంబం కోసం ప్రార్థన చేసేవారు. నువ్వు అలా చేస్తున్నావా? ఒక్క మాటలో కంటికి సంఘ బిడ్డలందరూ దీవించండి ప్రభువా, రాజీనగర్ బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. టిఫిన్ అయిపోయిందా? త్వరగా పెట్టే మిక్కేస్తాను. భారం లేదు మనలో, ప్రార్థన భారం లేదు మనలో. ఈరోజు సంఘములో ప్రార్థన. ఇందాక పౌలు గారు అన్నాడు, ప్రతి మనుష్యుణ్ణి మానక ఏం చెప్పాడట? బుద్ధి. ప్రతి మనుష్యుణ్ణి మానక అంటే ప్రతి మనుష్యుణ్ణి వ్యక్తిగతంగా హెచ్చరించేవాడు. అంటే అర్థం వింటాను. బాబు నువ్వు పాటలు పాడుతున్నావు కానీ నీలో ప్రార్థన తగ్గిపోయింది. నువ్వు ప్రార్థనలో బాగా ఎదగాలి. కూర్చో. వింటాను. నువ్వు టెక్నీషియన్గా బాగానే చేస్తున్నావు కానీ నువ్వు దేవుని వాక్యాన్ని సరిగ్గా చదువుకోవట్లే. ఇతరులకి ఫ్రెండ్స్కి మాదిరిగా ఉండట్లే. నువ్వు ఇతరుల సువార్తను సరిగ్గా చెప్పట్లే. వింటాను. మీరు పాటలు పాడుతున్నారు కానీ దేవుడితో ఎక్కువ సమయం గడపట్లేదు. దేవుడితో సరైన ఫెలోషిప్ మీకు లేదు. దేవుడితో మీకు సరైన టచ్ లేదు. అమ్మా ఇటు చూడండి, దేవుడితో ఎక్కువ సమయం గడపండి. కూర్చో. అలాగా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కొక్కరికి బుద్ధి చెప్పాడట. ఎవరు? ఈ కొత్త సంవత్సరం నా పని అదే. నెలలో 10 రోజులు మీతోనే గడుపుతా. నెలలో 10 days 10 రోజులు వ్యక్తిగతంగా మీ ఇంటికి వస్తా, మీతో నేను మాట్లాడతా. వెల్కమ్ అన్న వాళ్ళందరూ థ్యాంక్ యూ. ఓకే సరే, ఈరోజు మీతో చెప్పేది నేను ఏ టైం వస్తుంది? అర్ధరాత్రి రావచ్చు, పగలు రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఏ సమయాన్ని రావచ్చు. మీకు చెప్పి ఫోన్ చేసి రాను నేను. మీరు తలుపు తీసేవరకు అక్కడే కూర్చుంటా. ఈరోజు ఆ ఐఏఎస్ ఆఫీసరు నేను ఎందుకు నాకు ర్యాంక్ రావట్లేదు అతను ఆలోచించుకున్నాడు. ఆయన మెయిన్ ఎక్కడంటే హ్యాండ్ రైటింగ్ ప్రాబ్లం. అంటే చిన్నదే. తర్వాత ఆయన కలెక్టర్ అయిపోయాడు. మర్చిపోయాను, కలెక్టర్ అయిపోయాడు ఆయన. వాళ్ళ వర్కర్స్ అంటారంట, ఆయన ఏమైనా రాస్తే సార్ ఇది 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 ప్రింటా లేకపోతే అంటారట. అంటే ఆయన రైటింగ్ ఎలా ఉంటుందట? ఒక ప్రింట్ కొట్టినట్టే. అది ప్రింట్ అండి లేకపోతే అంటారంట. అలా ఉంటుందంట ఆయన రైటింగ్. సాధించాడే లేదా? జరిగిందా లేదా? 3 సంవత్సరాలు నాకు ర్యాంక్ రాలేదు, వెనక్కి వెళ్ళిపోయాడు ఆయన. ఆయన లోటుపాట్లు ఏంటో తెలుసుకున్నాడు, దాని విషయంలో సాధన చేశాడు, అయ్యాడు. ఈరోజు మనం కూడా ఏం చేద్దాం? ఎక్కడ మనం వెనకబడ్డాం, ఎక్కడ మనం తగ్గాం, ఎక్కడ ఏది మనకి ముందుకు వెళ్ళలేదు. నాకు అర్థమైంది ఏంటంటే మనకి సరైన ప్రేయర్ లేదు మనలో. రెండోది గమనిస్తే ఈ ఆది సంఘం విస్తరించడానికి గల కారణం వాళ్ళ యూనిటీ ఉంది. వాళ్ళు ఏముంది చెప్పండి? 2:46 రాయబడింది, మరియు వారి ఏక మనస్సుకులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు. ప్రతి దినం ఎవరు కూడుకునేవారు? అంటే ఎవరు కూడుకున్నారు ప్రతి దినం? అందరూ. చెప్పండి, అందరూ. కానీ మనం ఉపవాస ప్రార్థన అంటే కొందరు వస్తారు, కొందరు రారు. పురుషులు వస్తే స్త్రీలు రారు, స్త్రీలు వస్తే పురుషులు రారు. ఫ్యామిలీగా అందరం కలిసి ప్రార్థన చేస్తున్నామా? అందరం కలిసి బైబిల్ స్టడీకి వస్తున్నామా? అందరం కలిసి ఉపవాస ప్రార్థనకు వస్తున్నామా? అందరం కలిసి ఆన్లైన్ ప్రేయర్కి వస్తున్నామా? ఆ యూనిటీ మనలో లేదు. చర్చికే రావట్లేదు. ఈరోజు లాస్ట్ సండే అయినా రాలేదు.
కొంతమంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది మన భక్తి, ఆత్మీయ జీవితం? ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? వచ్చామా, వెళ్ళిపోతున్నామా? ఇలా గడిపితే ఎన్ని సంవత్సరాలైనా దొరికిపోతే ఉపయోగం లేదు. మనల్ని మనం సుపరీక్ష చేసుకోవాలి. మన సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఉందా మనలో? ఏక మనస్సు ఉందా మనలో? 4:32 అలా విశ్వసించిన వారు అందరూ ఏక హృదయమును ఏక ఆత్మ గలవారై ఉండి, అందరిలో ఏముందంట? ఏకాత్మ, ఏక మనస్సు. అందరిలో ఒకటే మనసు. అయ్యగారు సువార్త చేద్దాం, పత్రికలు పంచుతాం, నెలకు 2 సార్లు సువార్త దండయాత్ర పెడదాం, ప్రతి ఆదివారం అందరం కలిసి సువార్త చేద్దాం, దేవుడు పని చేద్దాం, దేవుడి కార్యాల్లో మనం ఉందాం. చేసే వాళ్ళకి కూడా ఉత్సాహం తగ్గిపోతుంది మీరు చూపించే ఆసక్తిని బట్టి. చేసే వాళ్ళకి ఇంకా ఉత్సాహం రావాలి. బాబు నీ వెనకాల మేము ఉంటాం, తప్పగా ఎస్ కమాన్ లెట్స్ గో, నేను కూడా సువార్తలో ఉంటాను. నిన్న ఒక ఆమె నాతో దగ్గర 2 గంటల పైనే మాట్లాడింది. ఒక అమ్మాయి 16-17 సంవత్సరాలు, ఒక టీనేజ్ అమ్మాయి, అమెరికా నుండి. ఆ బాధ అంతా ఒకటే. ఆ బాధ ఏంటంటే, నేను ఇండియా వస్తాను, మీతో కలిసి సేవలో ఉంటాను, మీతో పాటు పరిచర్యలో ఉంటాను, మీరు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వస్తాను, మీతో పాటు నేను కూడా పిల్లలకి చదువు చెప్తాను, రమ్మంటారా? మినిమం 6 నెలల పైన ఉంటుందంట ఆమె. నేను కుదరదు అన్నాను. ఎందుకంటే ఏదో అలా వచ్చి అలా కనపడి వెళ్ళొచ్చేమో, కానీ మీరు అలా పూర్తిగా ఉండిపోవడానికి ఇక్కడ కుదరదు, ప్రభుత్వం కూడా దానికి ఒప్పుకోరు కనుక ఐఎమ్ సారీ అని చెప్పాను. నా మెసేజ్ చూడండి, ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ అంది. నేను చాలా కృంగిపోయాను, చాలా బాధపడుతున్నాను అంటుంది ఆమె. ఇంకొక ఆయన నా ఫ్రెండ్, ఆయన వైజాగ్లో ఉంటాడు, జెమీ బెస్మేయర్ అని. ఆయన ద్వారా ఆయనకి 20-25 సంవత్సరాలు ఉంటాయి, కానీ ఒక అమ్మాయిని, తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆయన. కనుక ఆయన వీసా వచ్చింది. ఎన్ని సంవత్సరాలైనా ఉండొచ్చు ఇండియాలో, అదొక స్పెషల్ వీసా, అది భార్యను బట్టి వచ్చింది ఆయనకి. ఆయన ఇండియా ఎందుకు వచ్చాడంటే ఇక్కడ సేవ చేయడానికి. ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఏంటంటే ఒక టీచర్ని పెట్టుకుని ఆయన ఏం చేస్తాడంటే తెలుగు భాష నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ఇంకా కొంచెం అర్థమవుతున్నాయి. నాకు మెసేజ్ పెడితే వందనాలు, బాగున్నారా అంటాడు. ఇంకొక ఆయన కూడా, ఆయనతో పాటు ఇంకొక నా ఫ్రెండ్, ఆయన కూడా, ఆయనకు 4 పిల్లలు. ఆయన నెల్లూరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆయన అమెరికా నుంచి వచ్చేసాడు ద్వారా, ఆయన తెలుగు నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు ఇద్దరు కూడా వైజాగ్లో ఉండి వారు ప్రభు పని చేస్తున్నారు. మీరు కూడా తెలుగు ప్రజలు చెప్పడానికి మీరు కూడా తెలుగు టీచర్ని పెట్టుకోవాలి కదా, అవసరం ఉందా? మనం తెలుగు భాషలో మనం ఆరితేరులోనం. మనం ముందున్న వాళ్ళు తెలుగు వాళ్ళు, మన వెనకున్న వాళ్ళు తెలుగు వాళ్ళు, మన పక్కన ఉన్న వాళ్ళు తెలుగు వాళ్ళు, మన పని చేసేవాళ్ళు తెలుగు వాళ్ళు, మన ఇరుగు పొరుగు వారు తెలుగు, మన కాలనీలో తెలుగు వాళ్ళు, అంతా తెలుగు ప్రజల మధ్యలో మనం ఉన్నాం. మన ఇది ఇంగ్లీష్ దొరలాగా మన నోరే పట్టలేదు. మీకు తెలుగు రాదు కదా, మీకు తెలుగు నేర్చుకోవాలి కదా మీరు. ఎందుకు మీరు ఇతరులకు చెప్పలేకపోతున్నారు? దేవుడి మాటలు ఎందుకు మీ నోటి నుంచి రావట్లే? ఎక్కడ కొన్నారు ఈ చీర ఎంత డిస్కౌంట్ అడుగుతున్నారే కానీ, చీర గురించి మాట్లాడుతున్నారు కానీ సువార్త గురించి మాట్లాడుతున్నారా మీరు? ఎందుకు మాట్లాడట్లేదు అంటారు? కారణం ఏంటంటారు? మీలో భారం లేదు, బర్డెన్ లేదు మీలో. 1 అనండి అందరూ గట్టిగా అనండి. 1. మీరు 1 అనేటప్పుడు ఇద్దరు నరకానికి వెళ్ళిపోయారు. 1 అనేటప్పుడు ఇద్దరు నరకానికి వెళ్ళిపోయారు. ఎంతోమంది మనకు తెలిసిన వాళ్ళే, కొంతమంది నిన్న వెనకాలని పోయాడా, పక్కన స్థలం అమ్మినట్టు పోయాడు. పెట్టల్లా రాలిపోతున్నారు అందరూ. మళ్ళా వీళ్ళు ముసలోళ్ళు కాదు, మరలా వీళ్ళు కుర్రోళ్ళు, వీళ్ళందరూ 40-50 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళందరూ. రేపు నేను దేవుడు లెక్క అడుగుతాడు, నువ్వెన్ని ఆత్మలు సంపాదించావు నా కోసం. సో దేవుని సువార్త బ్రహ్మాండంగా జరగాలి అంటే సంఘం అంతట్లో ఏముండాలా? అది మొదటిది ప్రార్థన. రెండోది ఏముండాలి మనలో? ఐక్యత. మూడోది దేవుని వాక్యం. మూడోది ఏం చెప్పండి?
దేవుని ఒక వ్యక్తి మారాలంటే ఏం చెప్పండి? దేవుని వాక్యం. సో దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? ప్రకటించాలి. దేవుని వాక్యాన్ని ఏం చేయాలి చెప్పండి? మనం ప్రకటించాలి. మన దగ్గర ఒక ఆయన వచ్చాడు, పోలీస్ ఆఫీసర్. ఇద్దరు పాస్టర్లు వచ్చారు, ఆయనతో పాటు ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చాడు కెనడా నుంచి, మీకు తెలుసు. ఆయన మొదటిసారి మేము అడిగాం, మరి ఆయన వాక్యం చెప్పడానికి వచ్చాడు, ఇంకొక ఆయన కూడా వాక్యం చెప్పడానికి వచ్చాడు, మరి మీరెందుకు వచ్చారు? అప్పుడు ఆయన ఏం చెప్పాడు? అంత పెద్ద పోలీస్ ఆఫీసర్ ఏమన్నా తెలుసా, నేను వాళ్ళ సూట్ కేసులు మోయడానికి వచ్చాను అన్నాడు, గట్టిగా చాపట్లు కూడా. అంటే దాని అర్థం వాళ్ళకి నేను సహకారంగా, హెల్ప్గా. సౌలుకి ఆయుధాలు మోసేవాడట ఎవరు? దావీదు. ఈరోజు నువ్వు ఆయుధాలు మోస్తున్నావా? సహకరిస్తున్నావా? అయ్యగారు మేము ఉన్నాం, మీరు బాగా సిద్ధపడండి, వాక్యం బాగా ప్రిపేర్ అవ్వండి, మేము ఉన్నాం, అరేంజ్మెంట్స్ చేసుకుంటాం, మేము మొత్తం అంతా మేము కండక్ట్ చేస్తాం, మేము అందరికీ వెళ్ళి సువార్త చెప్తాం, మీరు ఇక్కడ మంచి వాక్యం చెప్పండి. ఆర్మర్ బేరర్స్గా ఉంటున్నారా మీరు? ఆయుధాలు మోసేవారిగా మీరు ఉంటున్నారా? సహకారంగా మీరు ఉంటున్నారా? దేవుడు మనకిచ్చిన బండ్లు, దేవుడు మనకిచ్చిన వాహనాలు, దేవుడు మనకిచ్చిన ఎక్విప్మెంట్ ఆయన కొరకు వాడుతున్నాం, మనం ఆయన కొరకు ఉపయోగిస్తున్నాం. మనం 14:1 చూస్తాం. అపోస్తలులు ఇకోనియాలో జరిగింది ఏమనగా, వారి కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీస్ దేశస్థులను విశ్వసించిరి. వారు దేవుని వాక్యాన్ని ఎలా బోధించారట? తేటగా. అంటే ఒక వ్యక్తి జీవితాన్ని మార్చేది ఏంటి చెప్పండి? దేవుని వాక్యం. 4వది గాడ్లీ ఫియర్. సంఘం విస్తరించడానికి ఆది సంఘం వారిలో దేవుని భయం ఉంది. వారిలో 1 కొరింథీయులు 2:3-5 మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ వద్ద. ఈరోజు ప్రతి విశ్వాసికి ఆ భయం అనేది మనకు ఉండాలి, ఆ వణుకు అనేది మనలో ఉండాలి, ఆ గాడ్లీ ఫియర్ అనేది మనలో ఉండాలి. ఈరోజు చాలామందికి దేవుడి మీద ఉన్న భయం పోయింది. చాలామందిలో నీలో భయం లేనప్పుడు నీ జీవితంలో దేవుడి ఆశీర్వాదం నీకు ఉండదు. స్కూల్లో మా నాన్నగారు 7th క్లాస్లో ఒక సైకిల్ కొనిచ్చారు. పాస్ అయితే ఆ సైకిల్ మీద మా అన్న తొక్కేవాడు, నేను వెనకాల కూర్చునేవాడిని. నేను ఎప్పుడు ముందు రెడీ అయిపోయాడు, మా అన్న లేట్గా రెడీ అయ్యేవాడు. మా స్కూల్ చాలా స్ట్రిక్ట్, లేట్ అయితే తలుపులు వేసేస్తారు. ఇక మా పెద్ద అంగి వేసుకుని ఫాదర్ గారు బయటకు వచ్చేవారు, ఇంకా బెత్తం పట్టుకుని కొట్టేవాడండి. నిక్కర్లు కూడా తడిసిపోయి అలా కొట్టేవాడు. నేను ఒకటే చెప్పాను, ఒకసారి దెబ్బతిన్నాను, నాకు సైకిల్ అవసరం లేదు, నువ్వు అవసరమైతే నువ్వు మెల్లగా రా బాబు, నేను మాత్రం నడుచుకుని వెళ్ళిపోతాను, నాకు మాత్రం ఆ దెబ్బ మాత్రం నాకు వద్దు. అదే ఫస్ట్, అదే లాస్ట్. నేను మళ్ళీ ఎప్పుడు నేను స్కూల్కి లేట్గా వెళ్ళా. నాలో ఒక భయం ఉంది, లేట్గా వెళ్తే నాకు దెబ్బ తగదు. ఈరోజు మనకు లేట్గా వెళ్ళినా భయం లేదు, చర్చ్ మానేసినా భయం లేదు, సేవ చేయకపోయినా పర్లేదు, వాక్యం చదువుకోపోయినా పర్లేదు, మన ఇష్టానుసారంగా తిరిగినా పర్లేదు, మనం ఏం చేసినా పర్వాలేదు అన్నట్టుగా మనం బ్రతుకుతున్నాం. దేవుని భయం పోయింది మనలో. ఇంతకుముందు భయము, వణుకు, దేవుడికి ఇవ్వాల్సిన విషయంలో కూడా ఎంతో వణుకు, భయం. ముందు దేవుడు భాగాన్ని తీస్తేనే కానీ మనం ₹1 కూడా మనం టీ తాగేవాళ్ళం కాదు, అంత భయముతో వణుకుతూ ఉండేవాళ్ళం ఆదిలో, ప్రారంభంలో. ఇప్పుడు ఇద్దాంలే, చూద్దాంలే, ఏమైపోద్దులే, అప్పుడేంటిలే. కొంతమంది కవర్లు చాలా రోజులు అయిపోయింది, ఇంకా కొంతమంది ఇంకా కవర్లే నా చేతికి రాలేదు. ఇంకా ఎందుకు లేక కాదు, ఉండి కూడా ఇద్దాంలే, చూద్దాంలే, పర్వాలేదులే. అరే అయ్యగారికి మాట ఇచ్చాం, అయ్యగారు పేరు రాసి మనకు నెంబర్ రాసి ఇచ్చాడు. అయ్యగారికి అప్పచెప్పాలి మనం, ఎందుకంటే ఆయన పరిచర్యలో సేవలో ఆయన వాడుతున్నాడు. ఆయన ఆ భయం అనేది మనలో ఉందా?
ఆ టెంట్లకి ఎన్ని వేల రూపాయలు ఖర్చు అయ్యాయి మీకు తెలుసా? దినుసులు, ప్రొవిజన్స్, ఇంకా అది అలాగే ఉంది, ఇంకా దాని బిల్ అక్కడ అలాగే ఉంది. ఆయన ఫోన్ చేస్తాను, ఆగవే ఎత్తాను, నాకు కంగారు పడుతుంది అన్న. లేదు లేదు సార్ గుర్తు చేస్తాను. నాకేం గుర్తు చేయడం అవసరం లేదులే అని ఇంకా దాన్ని హోల్డ్లో పెట్టాము. ఇంకా దాన్ని దేవుడి కోసం, దేవుని కార్యాలలో కూడా ఇంత ముందు ఉండేవాళ్ళం, పరిగెత్తేవాళ్ళం. ఏదైనా ఫంక్షన్ అంటే అయ్యగారు ఇక రైస్ అయ్యగారు, నూనె డబ్బా అయ్యగారు, అయ్యగారు ఇదే అయ్యగారు, ఇక ఉల్లిపాయలు అయ్యగారు, అయ్యగారు ఇదే అయ్యగారు, అదే అయ్యగారు. ఇప్పుడు మెల్లమెల్ల తగ్గిపోయింది మనకి. రోజు రోజుకి మన ఆసక్తి పెరగవలసింది రోజు రోజుకి ఏమైపోతుంది చెప్పండి? తగ్గిపోతూ వస్తుంది. సో ఈరోజు దేవుని బిడ్డలుగా ఈరోజు భయముతోనూ ఎంతో వణుకుతోనూ ఇంకా మనం గమనిస్తే సేవ విస్తరించాలంటే కొన్నిసార్లు కొన్ని శ్రమల గుండా కూడా వెళ్ళవలసి ఉంటుంది. సఫరింగ్స్, శ్రమల గుండా కూడా వెళ్ళవలసి ఉంటుంది. లోకం మిమ్మల్ని ద్వేషించినట్లా మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. 3:13లో రాయబడింది, లోకం మిమ్మల్ని ద్వేషించినట్లా ఆశ్చర్యపరకుడి. లోకం మనల్ని మెచ్చుకోదు, అయినప్పటికీ కూడా మనం వారిని ప్రేమించాలి. ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి, నేను అన్ని ఆ వాక్యాల జోలికి వెళ్ళట్లేదు. సఫరింగ్స్, ప్రభు కోసం శ్రమ పడాలి, ప్రభు కోసం కష్టపడాలి. అదే ఆరోది హార్డ్ వర్క్. ఇది ఒక్కసారి స్క్రీన్ మీద చూస్తారా? ఇది నాకు బాగా ఇష్టమైన వాక్యం. వారు క్రీస్తు పరిచారికుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారికుడిని, మరి విశేషముగా ప్రయాసపడితేని. విశేషంగా అంటే నేను బాగా ప్రయాసపడితేని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటుంది. ఎన్నిసార్లు జైలుకి వెళ్ళారు మీరు ప్రభు కోసం? వెళ్ళరా? గట్టిగా సువార్త చేయండి, వెళ్తారు. ధైర్యంగా దేవుడి గురించి ఇతరులు చెప్పండి. అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని. ఎన్నిసార్లు ప్రభు కోసం దెబ్బలు తిన్నారు చెప్పండి? చొక్కా కూడా నలగదు. మనం అలా వెళ్ళి అలా 4 పాటలు పాడి అలా వాకింగ్ చెప్పి 4 గారెలు తినేసి వచ్చేస్తున్నాం అంతే. ఇది మన సేవ, ఇది మన పరిచర్య. అక్కడ ఏం లేదు, ఫుడ్ లేదు, ఏం లేదు. అక్కడ ఫుడ్డే దెబ్బలు. యూదుల చేత 5 మార్లు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒక్కసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు వాడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింపగళ్ళు సముద్రములో గడిపి తిని. అంటే అర్థం, ఒక రాత్రి మగ సముద్రంలో గడపడం అంటే సముద్రంలో గడపడం అంటే సముద్రంలో గడపడం అంటే ఓడ ఏమైంది చెప్పండి? బద్దలైపోయింది. ఇప్పుడు పౌలు గారు ఎక్కడున్నాడు? వాడలో లేడు, ఆ చెల్లో సముద్రంలో ఓ తిప్ప మీద అలా గడిపాడట. దేని మీద? మనం ఆలోచిస్తుంటేనే గుండె లబ్ధి కొడుతుంది. సో అక్కడ గమనిస్తే సముద్రంలో గడిపి అనేక పర్యాయములు ప్రయాణముల్లోనూ, నదుల వలన ఆపదల్లోనూ, దొంగల వలన ఆపదల్లోనూ, నా స్వజనుల వలన ఆపదల్లోనూ, అన్యజనుల వలన ఆపదల్లోనూ, పట్టణములోను, ఇంకా చాలా ఉన్నాయి. వాక్యాలు అక్కడ మిస్ అవుతున్నాయి. ప్రయాసతోనూ, కష్టముతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటేని ఇంకా చెప్పవలసినవి అనేకములు ఉన్నాయి. కొట్టాలి గట్టిగా చెప్పండి. ఒక్కడు చెప్పండి, ఎవరు చెప్పండి? అందుకే దేవుడు పౌల్ని హీరోగా చేశాడు.
ఇశ్రాయేల్ అందరూ ఒకవైపు ఉన్నారు, దావీదు ఒక్కడు పోరాడాడు, ఏలియా ఒక్కడు దేవుడి కోసం పోరాడాడు. ఏమా 850 మంది ఒకవైపు ఉంటే ఈరోజు మన దేవుడి కోసం నిలబడుతున్నాము ఒక్కడిగా. నువ్వు ఒక ఎగ్జాంపుల్గా ఉండి, ఒక రోల్ మోడల్గా ఉండాలా. ఇంకా చివరిది అంతగా విస్తరించడం గల కారణం ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. అక్కడ రాయబడింది, మీ నిమిత్తము 1:5 మొదటి దశలోనికి, మేము నీ ఎట్లా ఎట్టి వారమి ఉంటే మీరు ఎరుగుదురు, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభును పోలినాడు. సో పరిశుద్ధాత్మ వలన, ఎవరి వలన? ఈరోజు సంఘం విస్తరించాలంటే, అభివృద్ధి అవ్వాలంటే నీ కష్టం నీ బలం బట్టి కాదు, ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. వాక్యం అర్థమైనందరూ గట్టిగా చేపట్లు కొట్టండి. మళ్ళీ వెనక నుంచి వద్దాం. పరిశుద్ధాత్మ సహాయం మనకి అవసరం. రెండోది హార్డ్ వర్క్ అవసరం. ప్రభు కోసం సఫరింగ్, శ్రమలు పడడం అవసరం. దేవుని భయము ఉండడం చాలా అవసరం. దేవుని వాక్యం ఇంకా బాగా ప్రబలాలి. సంఘములో ఏముండాలి? ఆ యొక్క చివరిది ప్రేయర్ లైఫ్. దేవుడి మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. మంచి మాటలు ఇచ్చారు. ఈరోజు సంఘము ప్రభువా ఎలాగా విస్తరించాలో, ఎలా విస్తరించబడుతుందో చెప్పారు. 2025లో మేము ఎలా చేసామో పరిచర్య, మమ్మల్ని మేము సూపర్ చేసుకుంటున్నాం. మేము మీరు కోరినట్టుగా చేయలేదు ప్రభువా, చేసాం కానీ ఏదో ప్రభువా నాయన అప్ టు మార్క్ మేము చేయలేకపోయాము, క్షమించండి. సంఘంగా మేము పశ్చాత్తాపడుతున్నాం, సరి చేసుకుంటున్నాం. మేము నీ కొరకు నమ్మకంగా బ్రతకడానికి సహాయం చేయమని యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి.